హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఇడ్లీ బ్యాటర్ అనమాట. మనకి ఇడ్లీ పిండి మిగులుతూ ఉంటుంది కదా, సాయంత్రం పూట స్నాక్స్ గా టిఫిన్ కింద తినొచ్చు అనమాట. ఇడ్లీ పిండి పునుగులకు కావలసిన పదార్థాలు: ఇడ్లీ బ్యాటర్. మనం ఇడ్లీ పిండి మిగిలింది ఇలాగా మనం చక్కగా కొంచెం తీసుకుని పునుగుల్లా వేసుకోవచ్చు అనమాట. ఇడ్లీ పిండి, ఇడ్లీ బ్యాటర్, కొంచెం రైస్ ఫ్లోర్, ఒక అరకప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, బియ్యం పిండి, కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్ పీసెస్ ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి, కొంచెం కరివేపాకు, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇడ్లీ పిండి తీసుకొని చక్కగా ఇందులో